ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 5 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మేషరాశి వారు ఎన్నడూ చూడని మార్పులు చూడబోతున్నారు. మేషరాశి వారి జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. మేషరాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి వారికి రానున్న 5 రోజుల్లో శుక్రుడు బలం ఉండడం వల్ల ప్రశాంతత, ఏకాంతం కలుగుతుంది. వీరి జీవితంలో ఆకర్షణ మరియు వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఈ సమయంలో సూర్యుడు ఆర్థిక లాభాలు, కుటుంబ వృద్ధిని ఇస్తే తరువాత కర్కాటక రాశిలో మారాక ఖర్చులను, ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. మీ రాశిలో కుజుడు మీ శక్తిని, ధైర్యాన్ని పెంచుతాడు. మేషరాశిలో గురువు, రాహువు ఆరోగ్యాన్ని, పనిని ప్రోత్సహిస్తే కుంభరాశిలో ఉన్న శని సంబంధాల ద్వారా సవాళ్లు, పాఠాలు తెస్తాడు. తులారాశిలో కేతువు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణను సూచిస్తుంది. తులారాశిలో ఉన్న కేతువు ఆధ్యాత్మికత కోసం అన్వేషణను సూచిస్తుంది. మేషరాశి వారికి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనిని చేసేటప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని 1-2 సార్లు ఆలోచించుకుని తమను తాము విశ్లేషించుకుని ఆ తప్పును సరిదిద్దుకుని పని పూర్తి చేస్తారు. మేషరాశి వారి యొక్క ప్రవర్తన చేత తమ చుట్టూ ఉండేవారు వీరు అహంకార స్వభావం కలవారు అని భావిస్తారు. కానీ మేషరాశి వారికి ఈ విధమైన అహంకారం ఉండదు. మేషరాశి వారు అందరిలోనూ యూనిక్గా ఉండాలనుకుంటారు. తనకంటూ ఒక గుర్తింపు కావాలి అని కోరుకుంటారు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. లేని వారికి సహాయం చేయటానికి ముందంజలో ఉంటారు. మేషరాశి వారితో అందరూ సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలని కోరుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండేవారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండడానికి ఇష్టపడతారు. ఆర్థికంగా మేషరాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎప్పటిలానే ఉంటాయి. మీరు ఆశించిన విధంగానే ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఆదాయం వృద్ధి ఉంటుంది. చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ సమయంలో ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడి పొందలేరు. తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. మీకు డబ్బు రావలసిన చోట నుండి డబ్బు రాదు. స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవాలనుకునే మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయటం చాలా మంచిది. రానున్న కాలంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఎంతో సంపాదించినా కానీ డబ్బు నిలకడలేక మేషరాశి వారు కష్టపడుతున్నట్లయితే ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకొని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగిపోయిన మేషరాశి వారికి అనుకూలమైన సమయం రానుంది. ఈ సమయంలో మీరు వెళ్ళబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుండి వచ్చే తీర్పు మీకు లాభదాయకంగా ఉంది. ఈ సమయంలో మీ పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తులను అభివృద్ధి చేయటంలో కూడా సఫలీకృతులవుతారు. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి ఈ నెలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేవారు సఫలీకృతులవుతారు. శుక్రగ్రహ అనుగ్రహం కారణంగా మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నిరాశ చెందినట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి విజయవంతమవుతాయి. మీకు మీరుగా కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అందుతుంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికి అవుతుంది. ఉద్యోగంలో మీరు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి.
పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ యొక్క చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క పనితీరు ఇతరులు ఆకర్షించే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈ నెలలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. వివాహపరంగా మేషరాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన మేషరాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే మేషరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ మనసులో మాట మీ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీ మనసులో మాట మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారం అనేది లభిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతున్నారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. మేషరాశి వ్యాపారస్తులకు ఈ సమయం మంచి వ్యాపారం ఉంటుంది. అదే సమయంలో వారికి ఆటంకాలు, పని భారం అధికమవుతాయి. వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపారపరంగా మేషరాశి వారికి మధ్యమ ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చెందాలనుకునే మేషరాశి వారు ప్రారంభంలో మీ వ్యాపార ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా రానున్న కాలంలో మీ యొక్క వ్యాపారం అభివృద్ధి ప్రయత్నాలు మరింత మెరుగుపడతాయి. మీ యొక్క వ్యాపారం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడిదారులు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే మీ యొక్క కల నెరవేరుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతుంది. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు మీ యొక్క భాగస్వాములను ఎంతవరకు మీతో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ప్రతి విషయాన్ని భాగస్వాములతో చర్చించడం, అందరి మద్దతు నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క కల నెరవేరనుంది. మీ యొక్క ఆసక్తి మొత్తం చదువుపైన పెట్టినట్లయితే కనుక విజయాన్ని సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే మేషరాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. మేషరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. కాబట్టి ఎవరైనా వీరిని ఏదైనా విషయాల్లో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటివారి యొక్క బుట్టలో పడతారు. ఎదుటివారు వీరి యొక్క వీక్నెస్ని పట్టుకుని వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు. మేషరాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయాల కారణంగా అనేక బాధలు పడతారు. మేషరాశి స్త్రీలకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాల కోసం ఇతరితర విషయాల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తామే స్వయంగా సంపాదించుకోవాలని నిరంతరం ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి మేషరాశి స్త్రీలకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. మీ ఇంట్లో సభ్యుల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకుని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా మీ సొంత కాళ్లపైన మీరు నిలబడాలి అనుకునే మీ కోరిక నెరవేరుతుంది. మేషరాశి స్త్రీలకు కుటుంబ విషయాలతో పాటు బయట విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మేషరాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ సమయంలో రక్తపోటుకు సంబంధించిన బాధలతో ఇబ్బంది పడతారు. మేషరాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు మీరు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాలను పఠించాలి. పచ్చటి వస్త్రాలను ధరించి విష్ణు సహస్రనామాలు పఠించటం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు.
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. వినాయకుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సో చూసారు కదండి, రానున్న 5 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేంటి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.